బాబు శాసన మండలి సభ్యురాలు కె కవిత గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కె కవిత గారు ఉద్యమ నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎంతో మన తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపినటువంటి టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కె కవిత గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శాసన మండలి సభ్యురాలు కె కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉద్యమకారురాలు అలాగే మన శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వేదికపైకి సాదరంగా తీసుకొని రావాలని సిబ్బంది ఆలయ కమిటీ సభ్యుల్ని కోరడం జరుగుతుంది. ఇక్కడ కాస్త ప్లేస్ చేయాలి బ్రదర్స్. అమ్మా కాస్త ప్లేస్ ఇవ్వండి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు, తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక విభాగాన్ని సృష్టించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారికి ఆ సాదర స్వాగతం పలుకుతా ఉన్నామండి. నమస్తే, బాగున్నారా? హలో, ఎవరు కూడా తోసుకోవద్దండి, కాస్త వెనక్కి ఉండండి. ఎవరు కూడా తోసుకోవద్దు. తెలంగాణ ఉద్యమంలో తమదైన పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మా కవితమ్మ గారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. బోనాలే కాకుండా బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంలో ఎంతో మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి కె కవిత గారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉత్సవ కమిటీ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు వేయడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తిచ్చినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కవిత గారికి శాలువతో సత్కరించడానికి ఆలయ కల్చరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం.
రాజేష్ ఒకసారి మాట. రాజేష్ అని మన రాజేష్ ఏరియా రాజేష్ మీరు ఈ రాజేష్ ప్రాంతం సినిమా హీరోగా పరిచయం అవుతుండు. రాజేష్ మీరు హీరోగా పరిచయం అవుతుండు. మన లాల్ దర్వాజా బిడ్డనే యశ్వంత్ కుమార్ గారి కుమారుడు. ఫస్ట్ టైం చేసింది కేసీఆర్ గారు మా ఫాదర్ అమ్మ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ గారు నాయుడు గారు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని వేదికపై విచ్చేవారు.